డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తరఫున జూబ్లీహిల్స్ ప్రాంత జూబ్లీహిల్స్ గడ్డని గెలుచుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాస్ గారు సార్, మొత్తానికి కాంగ్రెస్కు బీజేపీకి మధ్య పోటీ. ఇక జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ అసలు డిపాజిట్ కూడా దక్కాలని చెప్పి మరి డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒకవైపు ఎంఐఎం, ఇంకోవైపు బీజేపీ పార్టీ కంకణం కట్టుకుని ఉన్నాయి. హిందుత్వ పోలరైజేషన్ తోని హిందూ ఓట్లను చీల్చాలని, ఆ ముస్లిం ఓట్లను సమీకరించుకుని, అంటే ముస్లింలను ఎంఐఎంను కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శాయశక్తులు కృషి చేస్తున్నా కూడా ఈరోజు ఎంఐఎంను కూడా ముస్లింలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏమంటే బీజేపీ కూడా ఆ కాంగ్రెస్ గెలుపు కోసం, బీఆర్ఎస్ ఓటమి కోసం కంకణం కట్టుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం, పివి రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని అవుట్ ఆఫ్ ది రేస్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనందరికి తెలుసు, గతంలో హ్యాట్రిక్ స్థానాన్ని సంపాదించినటువంటి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి మరణము తర్వాత మనకు గతంలో సాధించిన ఓట్లు 82,000 ఓట్లు సాధించినాము. కాంగ్రెస్ పైన ఒక 20,000 ఓట్లు పైచిలుకు ఉండే. అయితే వీళ్ళందరూ ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే, మేము కాంగ్రెస్ పార్టీని వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అయిపోయింది ఎప్పుడో కూడా. ఎందుకంటే అది అక్కడ ఉన్న ప్రజలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, స్లమ్స్ లో కూడా మనం చాలా వరకు స్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్లమ్స్ ఒక్క తెలంగాణలో జూబ్లీహిల్స్ లో కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్లమ్స్ అన్ని ఏమైనా భవంతులు మారిపోయినాయా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు ఏమైనా గొప్పగా కట్టించిందా, లేకపోతే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి స్లమ్స్ ను మార్చేసిందా, లేకపోతే తెలంగాణలో ఉన్న స్లమ్స్ ను మార్చేసిందా, లేదా హైదరాబాద్ లో ఉన్న స్లమ్స్ ను మార్చేసిందా? ఎందుకు అంటే అది ఇప్పుడు ఇరుకుగా ఉండేటువంటి రోడ్లు కావచ్చు, లేకపోతే ఈ హైదరాబాద్కి వలస వస్తున్నటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటువంటి పనిలో ఉండాలి. కానీ స్లమ్స్ మారిపోయినాయి, నడవలేకపోతున్నాయి. ఎక్కడ నడవగలుగుతున్నాం హైదరాబాద్లో ఈ 2 సంవత్సరాల నుంచి? ఎక్కడైనా నడవగలుగుతున్నాం హైదరాబాద్లో? గుంతలు, కనీసం రోడ్ల మీద గుంతలు పూడ్చే, కొత్త రోడ్లు అంటే దేవుడెరుగు, గుంతలు పూడ్చేటువంటి పరిస్థితి లేదు. తవ్వి ఎక్కడికక్కడ తవ్వి అవి రోడ్లు వేసే పరిస్థితిలో లేదు. వర్షాలు వచ్చినప్పుడు అయ్యే గుంతలు పూడ్చే పరిస్థితి లేదు. పాలన పడికేసిపోయింది. ఏదైనా ప్రభుత్వంతో ఈరోజు ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా అసలు కరెంటు పోతే ఒక పెద్ద వార్త. తెలంగాణలో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా నగరం అంతా రోడ్ల వెంట విద్యుత్ దీపాలు ఉన్నాయి. నిన్న నేను బండి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా, మా ఇంటికి వచ్చే లోపల ఒక 10 సార్లు స్ట్రీట్ లైట్స్ పోయినాయి వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్ లో ఉంది. సో వీటన్నిటికీ ఎవరు కారణం? ఈ ప్రభుత్వం కదా. మీరు చెత్త చూడండి, ఎక్కడికక్కడ చెత్త, అసలు చెత్తను తీసే పరిస్థితులలో కూడా లేరు. మీరు మాట్లాడితే బోరబండలో స్లమ్స్ ఉన్నాయి, జూబ్లీహిల్స్ లో స్లమ్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్లే కాదు, హైదరాబాద్ అభివృద్ధికి 60,000 కోట్ల రూపాయలతోని ఈరోజు అక్కడ 5 లక్షల 10 నుంచి 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది. అది జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుంది కదా. ఆ పెద్ద రోడ్లన్నీ వేసింది. ఆ 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే మెట్రో కంప్లీట్ చేసింది, ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసింది. ఇదంతా బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలోనే కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా చేసింది. జూబ్లీహిల్సే కాదు, ఎంటైర్ హైదరాబాద్ కి ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసినా, లేకపోతే మీకు సిగ్నల్ ఫ్రీ హైదరాబాద్ చేయాలనేటువంటి టార్గెట్ తోని మొత్తం ఎంటైర్ ఏదైతే ఈ 70 ఏండ్ల హైదరాబాద్ లో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ, జలమయమైన ప్రాంతాలన్నీ కూడా ఒక వాటర్ డ్రైన్ సపరేట్ గా కట్టి
దాన్ని నీటిని తీసుకుపోవాలని ప్రయత్నం చేసింది. మోర్ దాన్ 60% వీ కంప్లీటెడ్. అట్లా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదు. ఇంకోటి, అక్కడ జూబ్లీహిల్స్ లో ప్రజలు బీఆర్ఎస్ ని ఎందుకు కోరుకుంటున్నారంటే అక్కడ రౌడీ షీట్లు వీటన్నిటిని రౌడీయిజాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపేసినటువంటి పరిస్థితి, రౌడీ అనేటువంటి పదం లేకుండా చేసిన పరిస్థితి, వసూళ్లు లేకపోతే బెదిరింపులు ఇట్లాంటివి లేకుండా జూబ్లీహిల్స్ లో చేసినటువంటి పరిస్థితి. కొంతమంది మొన్న ఎవరో మీడియాలో మాట్లాడుతున్నారు, మాగంటి గోపీనాథ్ గారు చిన్న చిన్నోళ్ళ మీద కూడా కేసులు పెట్టించిండ్రు, లేకపోతే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులకు బైండ్ ఓవర్ చేసిండ్రు, పోలీసుల మీద తీసుకెళ్లి స్టేషన్లలో పెట్టించారండి. డెఫినెట్ గా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినప్పుడు, ప్రజలను బెదిరించినప్పుడు, ఈ బెదిరింపు పరిస్థితులకు చేసినప్పుడు మరి పెట్టిస్తారు. అందువల్లనే ఈరోజు హైదరాబాద్ అంతా 10 సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉంది. ఏ విధమైనటువంటి గన్ కల్చర్ లేదు, అభివృద్ధి ధ్యేయంగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండే. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు హత్యలు లేకపోతే కాల్పులు రోజు తప్పి రోజు మీరు శ్రీనివాస్ గారు ఒక ఉప ఎన్నిక అనేది నిజంగానే ఒక ప్రభావాన్ని చూపెడుతుంది. దాంట్లో పార్టీలు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. సో దీంట్లో డబ్బు ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. చాలా ఉప ఎన్నికలు మనం చూసాం, మునుగోడు కావచ్చు, తర్వాత హుజరాబాద్ కావచ్చు, దుబ్బాకలో డబ్బు ప్రభావం అనేది కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కో ఓటరుకు మీరు ఎంత ఇవ్వబోతున్నారు? సో గతంలో ఉప ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కూడా డబ్బులు ఇచ్చింది అనే ఈ యొక్క ప్రచారం కూడా జరుగుతోంది కదా. ఈ మీరు చెప్పిన ఈ అంశాలన్నీ ఒకవైపు, మరొక వైపు మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవడానికి ఏ పార్టీ ఎంత ఖర్చు పెడుతుంది అనే దాని పట్ల మరి ప్రతి చోట ఒక చర్చ జరుగుతోంది కదా. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో వాస్తవానికి మనం ఈ సబ్జెక్టు తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు, కానీ ఇదే అంశం ఎన్నికల్లో ప్రభావితం చేస్తుంది కనుక మరి ఇప్పటికే ఒక్కో ఓటర్కి 25,000 రూపాయలు ఇస్తున్నారు జూబ్లీహిల్స్లో. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో 3 పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. సో దాంట్లో ఇదంతా మీరు చెప్తున్నదంతా ఓకే, అదంతా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఏం జరిగింది, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్లో ఏం జరిగింది, ఇవన్నీ ఒక అంశం అయితే